అందరికీ నమస్కారం అండి. అక్షయ తృతీయ విశిష్టతను గురించి పురాణములోని వైశాఖ పురాణములో ఉన్న ఒక కథను తెలుసుకుందాము. వైశాఖ మాసమును మాధవ మాసము అని కూడా అంటారు. అంటే విష్ణుమూర్తికి అత్యంత ప్రియమైన మాసము. ఈ మాసములో అక్షయ తృతీయ రోజు ఈ కథ వినడం వల్ల విశేష పుణ్య ఫలము, అక్షయ ఫలితము లభిస్తుంది అన్నమాట. ఈ కథను నారద మహాముని అంబరీషునకు వైశాఖ మాసం యొక్క మహత్యమును తెలుపుతూ ఈ కథను వివరించాను. శృతదేవుడు శృతకీర్తి మహారాజుల్లో ఈ విధముగా పలికాను. ఓ మహారాజా, వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయ అని అందురు. అది మిక్కిలి పవిత్రమైనది. ఆనాడు చేసిన దానము సర్వ పాపహారము అక్షయ ఫలితము ఇచ్చును. శ్రీహరి దర్శనము కలుగును. ఈనాడు దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు తర్పణాలు ఇయ్యవలెను. ఈనాడు చేసిన దానము విశేష ఫలితమునిచ్చును. ఈ అక్షయ తృతీయ రోజు శ్రీహరిని పూజించిన వారికి, శ్రీహరి కథను వినిన వారికి ముక్తి కలుగును. ఈనాడు చేసిన దానము అక్షయ ఫలితమును ఇచ్చును. ఈ తిథి దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు ముగ్గురికి తృప్తి కలిగించును. ఈ తిథికి ఈ మహిమ వచ్చిన కారణమున ఎందుకు వచ్చినదో ఈ తిథికి ఎంత మహత్యమో తెలుసుకుందాము. పూర్వము ఇంద్రుడు బలి చక్రవర్తితో పాతాళమున యుద్ధము జరిగెను. ఇంద్రుడు వానిని జయించి తిరిగి వచ్చుచు భూలోకమునకు చేరెను. మార్గ మధ్యములోని ఉతజ్జ మహాముని ఆశ్రమములోనికి వెళ్ళెను. ఆ ఆశ్రమములోని ఉతజ్జ మహాముని భార్య నిండు గర్భవతి, అతిలోక సుందరి. ఆమె అందాన్ని చూసి ఇంద్రుడు మోహితుడై ఆమెను బలాత్కారముగా అనుభవించెను. ఆమె గర్భమునున్న పిండము ఈ ఇంద్రుని వీర్యమును లోనికి రానియకుండా పాదమును అడ్డుగా ఉంచెను. ఇంద్రుడు కోపించి వాణ్ణి గుడ్డువాడు అగునని శపించెను. వాని శాపమును అనుసరించి మునిపత్ని గర్భమున పుట్టిన అబ్బాయి దీర్ఘతప్పుడు అనువాడు పుట్టిగుడ్డియే జన్మించెను. గర్భము పిండముగా ఉండగానే అవమానించబడి శపించబడిన ఇంద్రుడు మునిపత్నిని బలవంతముగా అనుభవించి ముని చూచి వచ్చే లోపులో ముని శపించునని భయపడి త్వరగా పోవాలనని పరిగెత్తెను. వారిని చూచిన మిగిలిన ముని శిష్యులు పరిహాసముగా నవ్విరి. ఇంద్రుడు సిగ్గుపడి మేరు పర్వత గుహలో దాక్కొనెను. ఇంద్రుడిట్లు మేరు పర్వతం గుహలో దాగినట్లు తెలుసుకున్న రాక్షసులు, బలి మున్నగు రాక్షసులు అమరావతిని ఆక్రమించి దేవతలను తరిమిరి. ఏమియు చేయుటకును తోచని దిక్కులేని దేవతలు బృహస్పతిని చేరిరి. ఇంద్రుడు విషయమును అడిగిరి. బృహస్పతి యగు దేవతలు ఇంద్రుని పరిస్థితిని వివరించి, ఇంద్రుడు శచి సహితుడై మేరు పర్వతమున గుహలో ఉన్నాడని చెప్పాను. అప్పుడు వారందరూ మేరు పర్వత గుహనందు చేరి ఇంద్రుణ్ణి బహు విధములుగా స్తుతించిరి. బృహస్పతి మొదలగు వారు స్తుతులను విని ఇంద్రుడు సిగ్గుపడుచు వచ్చి వారికి కనిపించెను. బలి చక్రవర్తి మున్నగు వారు స్వర్గమును ఆక్రమించిరని దేవతలు చెప్పిరి. పరస్త్రీ సంగమ దోషము చేసి ఆసక్తుడై ఉన్న వారిని విన్నానని ఇంద్రుడు వారితో చెప్పాను. ఇంద్రుడు మాటలను వినిన బృహస్పతి దేవతలు ఏమీ చేయలేకపోయినారని ఆలోచనలో పడిరి. అప్పుడు బృహస్పతి దేవతలతో ఇట్లనెను. ప్రస్తుతము శ్రీహరికి మిక్కిల ఇష్టమైన మాసము వైశాఖ మాసము. వైశాఖ మాసము వచ్చుచున్నది. ఈ మాసమున అన్ని తిథులను పుణ్యప్రదములు, శక్తివంతములు. అందున శుక్లపక్షం నందలి తృతీయ తిథి చాలా శక్తివంతమైనది. ఆనాడు చేసిన జప స్నానాదులు ఉత్తమ ఫలితములు ఇచ్చును, సర్వ పాపములు పోగొట్టును. కావున ఆనాడు ఇంద్రుడు వైశాఖ ధర్మములను ఆచరించుచు
ఇంద్రుడు వైశాఖ మాసములోని జప స్నానాదులు చేసి ఎన్నో దానములు యజ్ఞములు ఆచరించడం వల్ల ఆయన చేసిన పాపము నశించిపోయేను. ఈ వైశాఖ మాసము స్నాన జపాదుల వలన ఇంద్రుడికి మరల బలము శక్తియుక్తులు మరింత అక్షయముగా పెరుగును. ఇంద్రుడు వైశాఖ మాస వ్రతమును చాలా భక్తి శ్రద్ధలతో ఆచరించి తర్పణాదులను పితృదేవతలకు తర్పణాదులు, శ్రీహరి పూజ, కథాశ్రవణము మున్నగు వాణిని ఆచరించెను. ఇంద్రుడు అక్షయ తృతీయ ప్రభావమున శ్రీహరి కృపచే మిక్కిలి శక్తివంతుడై దేవతలతో కలిసి బలిని రాక్షసులను తరిమి అమరావతిని గెలుచుకొని తిరిగి ప్రవేశించెను. అప్పుడు దేవతలు యజ్ఞయాగాదుల యందు తన భాగములను మరలా పొందిరి. మునులను రాక్షస వినాశనము వలన నిశ్చింతగా తమ యజ్ఞ యాగాదులు వేదాధ్యయన పఠనాలు మరలా తిరిగి కొనసాగించరు. పితృదేవతలు యథాపూర్వకముగా తమ పిండములను పొందిరి. కావున అక్షయ తృతీయ రోజు దేవతలకు, మునులకు, పితృదేవతలకు సంతోషము కలిగినది అయ్యను. ఈ విధముగా అక్షయ తృతీయ సర్వ జీవులకు ముక్తిని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని, యశస్సుని, అన్ని రకాల శుభాల్ని ఇస్తుందన్నమాట. అక్షయ తృతీయ రోజు చేసిన ఏ దానమైనా అక్షయ ఫలితం ఇస్తుంది. అక్షయ తృతీయ రోజు ముఖ్యముగా నీళ్లకుండ దానము. కొత్త నీళ్లకుండ 2 రోజుల ముందుగానే కడిగి పెట్టుకుని దానిలో అక్షయ తృతీయ రోజు జలము నింపి దానిలో పచ్చకర్పూరము కొద్దిగా వేసి దానిపైన ఒక కొత్త రవికెల గుడ్డ ఆ కుండ పైన కట్టి దాన్ని గుడిలోని ఒక పూజారి గాని దాని బ్రహ్మగారు అంటారు, ఆయనకి దానం ఇవ్వడం వల్ల విశేష ఫలితము లభించును. అంతేకాకుండా నవధాన్యాలు అంటే విడివిడిగా నవధాన్యాలను దానం ఇవ్వడం వల్ల విశేష ఫలితము కలుగును. అంతేకాకుండా అక్షయ తృతీయ రోజు చెప్పులు, గొడుగు, విసనకర్ర దానం ఇవ్వడం వల్ల ఎంతో అఖండమైన ఐశ్వర్యము లభించును. అంతేకాకుండా అక్షయ తృతీయ రోజు అంటే ఈ వైశాఖ మాసం అంతా మంచినీళ్ళు, మజ్జిగ పంచడం వల్ల, చలివేంద్రాలు నిర్వహించడం వల్ల విశేషమైన పుణ్య ఫలితము లభించును. అక్షయ తృతీయ రోజు ఏ పూజ చేసినా, ఏ స్తోత్రము చదివినా, ఎటువంటి దానము చేసినా అక్షయ ఫలితము అంటే అంతులేనంత ఫలితము లభిస్తుంది. అక్షయ తృతీయ రోజు సువాసినులు విశేషముగా అమ్మను లలితమ్మను పూజించడం వల్ల అఖండ సౌభాగ్యము, లక్ష్మీనారాయణని పూజించడం వల్ల అఖండ సంపద, అంతులేని ఆనందము, సూర్య భగవాన్ని పూజించడం వల్ల ఆరోగ్యము భాస్కరాధీనము అన్నారు కదండి. ఆ సూర్య భగవాన్ని పూజించడం వల్ల విశేషమైన ఆరోగ్యము లభించును. ఈ అక్షయ తృతీయ రోజు ప్రతి ఒక్కరూ వాళ్ళ స్తోమతను బట్టి దానం చేయడం, పూజా విధానాలు చేయడము, ఈ చలివేంద్రాలు నిర్వహించడం వల్ల విశేషమైన పుణ్యఫలము లభించును. అక్షయ తృతీయ రోజు అంటే ఆ రోజు మనం పసుపు, కుంకుమ, పువ్వులు, తీపి పదార్థం అంటే బెల్లము, తర్వాత అమ్మవారికి, మహాలక్ష్మి అమ్మవారికి ప్రీతికరమైన సముద్రపు ఉప్పు అంటారు, రాక్ సాల్ట్ అంటారు కదండి, అది ఆ రోజు కొని తెచ్చుకోవడం వల్ల విశేషమైన ఫలితము. ఆ సంవత్సరం అంతా చాలా ఆరోగ్యంగా, ఆనందంగా, ఐశ్వర్యంతో చాలా ఆనందంగా ఉంటారు. ఆ రోజు ఏ స్తోత్రము పఠించినా విశేషమైన ఫలితము లభిస్తుంది. పిల్లల చేత దక్షిణామూర్తి స్తోత్రము పఠించడం వలన విశేషమైన విద్య లభిస్తుంది.
హయగ్రీవ స్తోత్రము పిల్లలతో చదివించడం వలన వాళ్ళు రోజు లేచిన వెంటనే స్నానాలు ఆచరించి స్కూల్కి వెళ్లే ముందు ఈ ఈ స్తోత్రం పఠించడం వలన విద్యలో వాళ్ళు విశేషంగా మంచి ఉన్నత స్థితికి వెళ్తారండి. అక్షయ తృతీయ రోజు మన మనసు ఆనందంగా దైవం మీదే లగ్నం చేసి ఆ రోజు చేసే ప్రతి కార్యక్రమము అక్షయ ఫలితం ఇస్తుంది. కాబట్టి అందరూ మంచి పనులు చేద్దాము, అందరం మంచిగానే అక్షయ ఫలితం పొందుదాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.